హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ డాక్టర్ సాయి ప్రియ ఫ్రమ్ శిల్పా ఉమెన్స్ క్లినిక్. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ మనం చేసుకోవాల్సిన టెస్ట్లు ఏంటి అనేది నేను చెప్తాను. సో జనరల్గా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మనకి స్కాన్ అనేది ఎంత ఇంపార్టెంట్, బ్లడ్ టెస్ట్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్. మనం బ్లడ్ టెస్ట్ అనేది ఎందుకు చేసుకోవాలి, ఈ బ్లడ్ టెస్ట్లు ఎందుకు చేసుకోవాలి అనేది మీకు చెప్తాను. సో ఫస్ట్ మనం బ్లడ్ టెస్ట్లో రూల్ అవుట్ చేసుకోవాల్సిన స్టేటస్ ఏంటి అని అంటే హిమోగ్లోబిన్ స్టేటస్. ఫస్ట్ మనం సిబిపి అనేది చేయించుకోవాల్సి వస్తుంది. ఎందుకు చేసుకోవాలి, ఎందుకు దీని ఇంపార్టెన్స్? హిమోగ్లోబిన్ అనేది మన బాడీలో ఎంత శాతం ఉంది అనేది మనం తెలుసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ హిమోగ్లోబిన్ మన బాడీలో తక్కువ ఉన్నట్లయితే మనకున్న ఈ బ్లడ్ అనేది బేబీకి కూడా సప్లై అనేది అవుతుంది. ఈ టైంలో హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే బేబీకి బ్లడ్ సప్లైలో ఏమైనా డిస్టర్బెన్సెస్ వచ్చేసి మిస్డ్ అబార్షన్స్ లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం హిమోగ్లోబిన్ అనేది ఎంత ఉంది మన బాడీలో అనేది తెలుసుకోవాలి. కానీ ఫస్ట్ 3 months ఆఫ్ పీరియడ్ లో మనం ఐరన్ మెడికేషన్స్ అనేది సజెస్ట్ చేయము జనరల్ గా పేషెంట్స్ కి. ఇఫ్ ఇన్ కేస్ మనకి హిమోగ్లోబిన్ అనేది తక్కువ ఉన్నట్లయితే ఫస్ట్ 3 months ఆఫ్ పీరియడ్ లో మీరు ఐరన్ రిచ్ వెజిటేబుల్స్, ఫుడ్స్ అలా తీసుకొని మీ హిమోగ్లోబిన్ స్టేటస్ ని పెంచుకున్నట్లయితే మీ బేబీకి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. ఇలాంటి మిస్క్యారేజ్ అవ్వడం, మిస్డ్ అబార్షన్స్ అవ్వడం అనేది కూడా ఉండదు. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటి అని అంటే మన బ్లడ్ షుగర్ లెవెల్స్, హెచ్బిఏవన్సీ అంటారు. ఈ హెచ్బిఏవన్సీ అనేది మన పాస్ట్ 3 months నుంచి మన బ్లడ్ లో ఎంత షుగర్ లెవెల్స్ ఉన్నాయి అనేది ఈ టెస్ట్ లో తెలుస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ డయాబెటిక్ లెవెల్స్ అంటే హెచ్బిఏవన్సీ లెవెల్స్ అనేవి 7 కన్నా పైన ఉన్నా మనం దాన్ని ఇగ్నోర్ చేయకూడదు, వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి. ఇఫ్ ఇన్ కేస్ 5.7 నుంచి 7 లోపల ఉన్నట్లయితే మీరు ప్రీ డయాబెటిక్ కండిషన్స్ గా కన్సిడర్ చేస్తాము. జస్ట్ మీరు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇది 7 కన్నా ఎక్కువ ఉంటే ఒక్కసారి ఫిజిషియన్ ఒపీనియన్ తీసుకొని మీరు ఏదైనా మెడికేషన్ స్టార్ట్ చేసినట్లయితే ఇలాంటి మిస్క్యారేజ్ అవ్వడం అంటే బేబీకి స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ రావడం అనేది మీరు ప్రివెంట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకోటి యూరిన్ టెస్ట్. మనం యూరిన్ టెస్ట్ ఎందుకు చేసుకోవాలి? మన యూరిన్ లో ఉండే పస్ సెల్స్ అంటే ఇన్ఫెక్షన్ లాంటిది ఏమన్నా ఉందా యూరిన్ లో ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే కూడా ఇది మిస్క్యారేజెస్ కి రిజల్ట్ అవుతుంది. సో యూరినరీ ఇన్ఫెక్షన్ అనేది మోస్ట్ కామన్ అన్నమాట. సో ఆ టైంలో ఏంటి, ఫీవర్స్ రావడము ఇలాంటివన్నీ కూడా చూస్తాము. సో ఒక్కసారి యూరినరీ ఇన్ఫెక్షన్ రిలేటెడ్ కూడా మనం చూసుకోవాలి. అంటే పస్ సెల్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా, ఎపిథీలియల్ సెల్స్ ఉన్నాయా, ఇవన్నీ చూసుకొని ఇఫ్ ఇన్ కేస్ మీకు యూరినరీ ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే స్టార్టింగ్ లోనే అది ట్రీట్ చేసుకున్నట్లయితే దానివల్ల మనకేమి ఇబ్బంది అనేది ఉండదు. ఇంకొక టెస్ట్ ఏంటి అంటే వైరల్ మార్కర్స్ అంటే హెచ్ఐవి, హెచ్సివి, హెచ్బిఎస్ఏజీ లాంటి వైరల్ మార్కర్ టెస్టింగ్ అనేది చేసుకోవాలి. కొంతమంది అసిమ్టమాటిక్ గా ఉంటారు, వాళ్ళు ఈ టైంలో డయాగ్నోస్ అనేది చేసుకోవాలి. అంటే మన నుంచి మన బేబీకి వెర్టికల్ ట్రాన్స్మిషన్స్ లాంటివి ఏదైనా జరగకుండా మనం ఎర్లీ ప్రెగ్నెన్సీలోనే దీన్ని ఎరాడికేట్ చేసుకోవచ్చు. అంటే ఇమ్యునైజేషన్స్ లాంటివి మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది కూడా మీ డాక్టర్ మీకు చెప్తారు. ఇఫ్ ఇన్ కేస్ వైరల్ మార్కర్స్ అనేవి మనకు రియాక్టివ్ స్టేజ్ లో ఉంటే మీ డాక్టర్ మీకు సజెస్ట్ చేస్తారు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి టైప్ ఆఫ్ మెడికేషన్స్ అనేవి అంతా వాళ్ళు చెప్తారు. అండ్ ఇంకొక టెస్ట్ వచ్చేసి థైరాయిడ్. జనరల్ గా థైరాయిడ్ అనేది పేషెంట్స్ వస్తూ ఉంటారు, మాకు థైరాయిడ్ లేదు మేడం, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత థైరాయిడ్ లెవెల్స్ అనేవి మాకు 6 ఉన్నాయి, 7 ఉన్నాయి అని చెప్పి వస్తారు. సో జనరల్ గా ఇన్ ప్రెగ్నెంట్ లేడీస్ 3.5 ఆర్ 3 కన్నా తక్కువ ఉండాలి ప్రెగ్నెన్సీ అంటే థైరాయిడ్ వాల్యూస్ అనేవి. థైరాయిడ్ వాల్యూ 5 ఉన్నా సరే నార్మల్ గా కన్సిడర్ చేయం. సో 3.5 బిలో ఉంటేనే ప్రెగ్నెంట్ లేడీస్ లో థైరాయిడ్ అనేది నార్మల్. 5 కన్నా ఎక్కువ ఉన్న, 5 లోపల అంటే 3.5 కన్నా ఎక్కువ ఉన్నట్లయితే వి స్టార్టెడ్ మెడికేషన్, దట్ టు బేసిక్ డోసేజ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఈ ప్రికాషన్స్ అనేవి మీరు తీసుకోవాలి. అండ్ థైరాయిడ్ వల్ల కూడా ఇఫ్ ఇన్ కేస్ అది ఎక్కువ ఉన్నట్లయితే కూడా మిస్క్యారేజెస్ కి లీడ్ అవుతుంది. సో ఇవన్నీ బ్లడ్ టెస్ట్లు చేయించుకున్నట్లయితే మీ బేబీస్ కానీ మీకు కానీ అది హెల్ప్ అవుతుంది. అంటే ఇవి ఎక్కువ ఉన్నట్లయితే మిస్క్యారేజెస్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు ఎర్లీ స్టేజెస్ లోనే మానిటర్ చేసుకొని మీ డాక్టర్ గైడెన్స్ ఫాలో అయినట్లయితే అది మీకు ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ.